హాయ్. జస్ట్ ఫర్ ఫనీ థింగ్స్. మన 2060స్లో అంటే మన జనరేషన్ కాకుండా అప్కమింగ్ జనరేషన్లో వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటుందో చిన్న స్కిట్ చేద్దాం. స్కిట్ అన్నప్పుడు ఇప్పుడు నాకు ఎక్కువ ఎవరు లేరు, అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి మనమే మేనేజ్ చేద్దాం. పోలా స్టార్ట్ చేద్దాము. హే వదిన, మరి పూర్వకాలంలో ఏదో అన్నం ఒకటి ఉండేవాళ్ళంట. ఆ అన్నం ఎలా వండాలో మన అమ్మమ్మ డైరీ తీసుకుని ఆ రెసిపీని మన కొంత సీక్రెట్గా తీసుకుని ఇవాళ ప్లాన్ చేసేసుకుని రెసిపీ గట్టిగా బాగా వాళ్ళే అదృష్టంగా రావాలంటే ప్లాన్ చేసుకుంటాం. ఓకేవా? మరి ఏమండి, ఈసారి మీరు మన బెడ్రూమ్కు మంచం ఆర్డర్ చేసినప్పుడు కొద్దిగా నాన్న కూడా కన్స్ట్రక్ట్ చేసి ఆర్డర్ చేయరా? ఏం చేయాలి? ఏం చేయాలంటే టెక్నాలజీ కొందరు యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలంటే ఇట్లా స్విచ్ నకంగానే మంచం రెండు సెపరేట్ అయిపోవాలి, కట్టన్ పడాలి. ఎందుకంటే ఐ నీడ్ ప్రైవసీ బేబీ. థర్డ్ అక్షరాభ్యాసం. ఏమండి, అన్నీ రెడీ చేసేసాను, బాబుని రెడీ చేశాను, మిగతాదన్నీ రెడీ చేసేసాను, దేవుడికి దండం పెట్టుకున్నాను. ఆ నోట్ ప్యాడ్ ఇట్లా తీసుకురండి. ఎందుకంటే అక్షరాభ్యాసం మన బాబు నోట్ ప్యాడ్లోనే ఉండాలి. ఏదో పూర్వకాలంలో బియ్యంలో రాశారంట. మన పిల్లలందరూ టెక్ ఫ్రెండ్లీ కదా, సో నోట్ ప్యాడ్లో రాసేసుకుంటాం. ఏమంటారు? ఫోర్త్ వన్. ఏమండి, ఈసారి మన బాబు ఫంక్షన్కు ఊరంతా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టు ఒక 4000 మెంబర్స్ని టక్క 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 వాట్సాప్లో, ఫేస్బుక్లో అన్నిటిని పిలిచేశాను. వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. మరి 4000 మందికి మన పసుపు రాసి వాళ్ళందరినీ పిలిచి పొట్టు పెట్టడం అంత కష్టం కాబట్టి ఒక 4000 సెట్స్ సాక్స్, ఎల్లో సాక్స్ ఆర్డర్ ఇచ్చేస్తాం. వచ్చిన వాళ్ళందరినీ ఖచ్చితంగా తొడుక్కుని రమ్మని చెప్తాం. అప్పటికి మన టైం తగ్గిపోతుంది, అందరి కాళ్ళకు పసుపు సాక్స్ ఉంటుంది. ఏమంటారు మరి? ఎలా ఉంది నా తెలివితేటలు? బాగుందా?